గ్రామాల్లో ఓ చెట్టు కూలిన, ఓ షార్ట్ సర్క్యూట్ జరిగిన, జలాల్లో గల్లంతు జరిగినా సరే, చివరికి మన ఇంట్లో గ్యాస్ లీక్ సంభవించిన, ఏ విపత్తు అయినా సరే నిమిషాల వ్యవధిలో అగ్నిమాపక వాహనము సిబ్బంది చేరుకొని 24/7 సహాయక చర్యలు చేస్తున్నారు. విపత్తు సంభవించిన వెంటనే మా టోల్ ఫ్రీ నంబర్ 101 గుర్తు రావాలని లోకల్ 18 ద్వారా FSO నరేష్ కోరారు. అందుకే పూర్తి స్థాయిలో చిన్న వయసులోనే చిన్నారులకు గుర్తుండేలా ఫైర్ సేవలు ఎలా వినియోగించుకోవాలనే ఆలోచన ధోరణిని పలమనేరు పట్టణానికి చెందిన అగ్నిమాపక SFO నరేష్ ఆధ్వర్యంలో జరిగిన మాక్ డ్రిల్ ఈ మాస్కు చెందిన చిన్నారులను ఎంతో ఆకట్టుకొని వారు చేస్తున్న దృశ్యాలను చూసి ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా హీమాస్ స్కూల్కు చెందినటువంటి ఉపాధ్యాయులు మరియు చిన్నారుల సమక్షంలో నరేష్ మాట్లాడుతూ, చిన్న వయసులో చిన్నారులను ఆకట్టుకునే ఏ సన్నివేశాన్ని చూసినా అలాగే ఎప్పటికీ ఆ స్మృతులు గుర్తుండిపోతాయన్నారు. భవిష్యత్తులో ఏ విపత్తు వారి కళ్ళ ముందు జరిగితే చాలు వెంటనే ఫైర్ స్టేషన్కు సమాచారం ఇవ్వాలనే ఆలోచన ధోరణి వాళ్ళ బుర్రలకు తట్టుతుందన్నారు. అక్కడ ఏం చెప్తారని ఈవెన్ మేము ఒక ఈవెంట్లో వర్క్ చేస్తూ ఉంటాము, కిచెన్ వర్క్ చేస్తూ ఉంటాము. నేను మాకు కూడా చాలా యూస్ఫుల్గా ఉంది సార్. తెలియదు అంటే ఆ ఫైర్ వచ్చినప్పుడు ఆ ఫిల్లర్ క్లోజ్ చేసి ఆ ఫైర్ స్టాప్ చేయాలనేది మేము ఇప్పుడు నేర్చుకున్నాం. పొలంనేరు అగ్నిమాపక కేంద్ర అధికారిని మన ప్రస్తుతం మన డిపార్ట్మెంట్ యొక్క పరిధి పొలంనేరు, అర్బన్, రూరల్, తర్వాత పెదపంజాని మండలము, వీకోట మండలము, బంగారుపల్లి మండలము, ఈ 5 మండలాలు కలిపి మన శాఖ ఏ ప్రమాదం జరిగినా కానీ 101కి ఫోన్ చేయగానే మనం హుటాహుటిన మన సిబ్బందితో కలిసి అగ్ని ప్రమాదం జరిగినప్పుడు వెంటనే పోయి అగ్ని ప్రమాదాన్ని ఆర్పడం జరుగుతుంది. అదేవిధంగా పూర్వపు రోజుల్లో అగ్నిమాపక శాఖ పరిధి చాలా కొంచెం చిన్నగా ఉన్నది. కాలానుగుణంగా నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ 2005 వచ్చిన తర్వాత అగ్నిమాపక శాఖ యొక్క పరిధి చాలా విస్తృతంగా ఉంది. ప్రజలకు చాలా దగ్గరయ్యి అనేక విపత్తులు అంటే అన్ని రకాల విపత్తులు, వరద ప్రభావిత ప్రాంతాల్లో రెస్క్యూ చేయడం కానీ, బావిలో కానీ, చెరువుల్లో పడినటువంటి వాళ్ళని రక్షించడం కానీ, అనేక విధాలుగా ఇప్పుడు సైక్లోన్ వచ్చినప్పుడు చెట్లు విరిగి పడిపోతుంటాయి. వాటిని కూడా మనం వాటిని రెస్క్యూ అంటే కట్ చేసి పక్కకు తీసి అనేక విధాలుగా ప్రజాసేవలో పొలంనేరు అగ్నిమాపక కేంద్రం అనేది ముందుకు వెళ్తా ఉంది. అదేవిధంగా మనకు ఉన్నటువంటి సమస్యల్లో మనకు సిబ్బంది కొరత కూడా చాలా వేధిస్తుంది. గత సంవత్సరాలుగా మన శాఖకు గవర్నమెంట్ నుంచి కానీ మన రిక్రూట్మెంట్ లేకపోవడం వల్ల మనం సిబ్బంది కొరత బాధపడుతున్నాము. ఈ సిబ్బంది కొరత అధిగమించడం కోసం గవర్నమెంట్ కూడా మనం అనేక విధాలుగా ప్రపోజల్స్ కూడా పంపిస్తున్నాము. తొందరలోనే ఆ సమస్య కూడా మనకి సిబ్బంది కొరత ఉండదు. ప్రజలకి, సామాన్య ప్రజలకి మన శాఖ ఏ విధంగా దగ్గర అవుతుంది, ఇంత ముందు రోజులు ఎలాగ ఉండేది, ఇప్పుడు ఎలాగ ఉండేది, అనుక్షణం కూడా మన డిపార్ట్మెంట్ ప్రజలకు దగ్గర కావడానికి మనం ఎల్లవేళ్ళ మనం సాయశక్తిగా కృషి చేస్తుంటాము. అగ్ని ప్రమాదం ఎక్కడ జరిగినా కానీ ఎవరు చేశారనే సంబంధం లేకుండా 101 ఫోన్ చేయగానే, అగ్నిమాపక కేంద్రానికి ఫోన్ చేయగానే వితిన్ 2 minutesలో మనం టర్న్అవుట్ చేయడం జరుగుతుంది మన వెహికల్ని. ఎటువంటి మన హైవే కావచ్చు, ఈ మధ్య మనకి మొగిలి, బంగారుపాలెం, తర్వాత ఈ పొలంనేరు మధ్యలో ఉన్న హైవే దగ్గర అనేక ప్రమాదాలు, వెహికల్స్ కానీ అవి అగ్ని ప్రమాదం జరిగినప్పుడు వితిన్ మనం 2 నిమిషాల్లో మనం ఇక్కడ నుంచి బండిని మనం మూవ్ చేసి అగ్ని ప్రమాదాన్ని చాలా చాకచక్యంగా ఆర్పడం జరిగింది. మా శాఖ తరఫున పొలంనేరు అగ్నిమాపక కేంద్రం నుంచి మేము విజ్ఞప్తి చెప్పేది ఏమంటే, ప్రజలు అందరూ కూడా అగ్ని ప్రమాదం జరిగినప్పుడు 101కి కాల్ చేయండి. కాల్ చేస్తే ఇమీడియట్గా మేము రెస్పాండ్ అయ్యి మేము ఇమీడియట్గా ఇక్కడ చేరుకొని మా యొక్క సేవలు మీకు వినియోగిస్తాము. ఎటువంటి ప్రమాదమైనా కనపడండి, యానిమల్ రెస్క్యూ కావచ్చు, హ్యూమన్ రెస్క్యూ కావచ్చు, అనేక విధాలుగా మన శాఖ ప్రజాసేవలో ముందుండి అనేక విధాలుగా ప్రజలు ఉపయోగపడాలన్న ఉద్దేశంతోనే మనకి ఉండడం జరుగుతుంది. కాబట్టి ఎటువంటి అగ్ని ప్రమాదం జరిగినా కానీ మనకి 101కి కాల్ చేసి మా యొక్క సేవల్ని పొందాలని కోరుకుంటున్నాం.